అప్డేట్స్తో ఫ్యాన్స్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి రెడీ అయిపోతున్న టీఎఫ్ఐ టీజర్స్ అండ్ ట్రైలర్స్. PS9 వదిలేస్తాం కానీ టీజర్స్ అండ్ ట్రైలర్స్ మిస్ అవ్వము అంటున్న ఫ్యాన్స్. ఓటీటీలోకి వచ్చిన రావ్ బహదూర్, ఘట్టా కుస్తీ 2 అండ్ మెనీ మోర్ మూవీస్. అప్కమింగ్ మూవీస్ లిస్ట్. 3 డేస్లోనే ఇండియాలో ఒడిస్సీ ఫైనల్ రన్ లేపేసిన స్పైడర్ మ్యాన్. మన అప్డేట్స్ వీడియోని మొదలెట్టడానికంటే ముందు ఒకసారి మన ఛానల్కి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు నెక్స్ట్ కంటెంట్ పైన వీడియో కాల్లో కామెంట్ చేయండి. సో అన్నిటికంటే ముందు ఓటీటీ విషయానికి వస్తే రావ్ బహదూర్ అలాగే ఘట్టా కుస్తీ 2 2 మూవీస్ నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఘట్టా కుస్తీ 2 అయితే ఏమో చూడొచ్చు అనే రేంజ్లో ఉంటుంది. రావ్ బహదూర్ మూవీ అయితే బాగుంటుంది. మూవీని అయితే చూసేయండి. ఇక ఇది కాకుండా ఆహాలో దివానా మూవీ అయితే ఉంది. ఈ మూవీ కూడా బాగానే ఉంటుంది. అలాగే నెట్ఫ్లిక్స్లోనే చాలా రోజుల క్రితం రిలీజ్ అయిన కాన్ సిటీ మూవీ కూడా బాగుంటుంది. సో ఇవి కాకుండా ఆగస్ట్ 7th అయితే లెనిన్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అది కూడా జీ5లో. సో ఇక టీఎఫ్ఐ టీజర్స్ అండ్ ట్రైలర్స్ అప్డేట్స్ విషయానికి వస్తే కంటే ముందు మనం షార్ట్స్లో చెప్పుకున్నట్టు ది ప్యారడైస్ మూవీ ట్రైలర్ అయితే ఈ నెల 6th అయితే రిలీజ్ అవబోతుంది. ఇక అలాగే 8th అయితే టాక్సిక్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అవబోతుంది. ఇక ఇవి కాకుండా ఈ మంత్లో ఎలాగో విశ్వనాథ్ అండ్ సన్స్ అండ్ అలాగే ఇరుముడి మూవీస్ రిలీజెస్ ఉండడంతో ఈ మూవీ ట్రైలర్స్ కూడా మనం దగ్గరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇరుముడి నుంచి అయితే సెకండ్ సాంగ్ అయితే రాబోతుంది. కాకపోతే ఆ సాంగ్ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే కాదని అయితే కన్ఫర్మ్ చేశారు. ఇక నెక్స్ట్ అయితే ఆగస్ట్ 9th మహేష్ బాబు గారి బర్త్డే ఉండడంతో వారణాసి నుంచి అయితే మనం ఏదో ఒక అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదైతే అఫీషియల్గా అయితే వాళ్ళు చెప్పలేదు. జస్ట్ బాబు బర్త్డే కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వారణాసి నుంచి ఏదో ఒక అప్డేట్ని అయితే. ఇక రాకా నుంచి అయితే ఈ మంత్ ఎండింగ్లోపు ఏదో ఒక కంటెంట్ అయితే పక్కా రిలీజ్ చేస్తారు. అది టీజర్ అయినా కావచ్చు, సాంగ్ అయినా కావచ్చు. ఇక దీని తర్వాత February 14th అయితే ఫౌజీ మూవీ నుంచి మనం అయితే ఒక టీజర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే February 15th ఇండిపెండెన్స్ డే ఉండడంతో అయితే పక్కా. ఇక ఆగస్ట్ 22nd చిరు గారి బర్త్డే ఉండడంతో ఆ రోజైతే బాబీ అలాగే చిరు గారు చేస్తున్న మూవీ నుంచి ఒక టీజర్, అలాగే విశ్వాంబర మూవీ నుంచి అయితే ఒక టీజర్ వదులుతారు. విశ్వాంబర టీజర్లో రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేస్తారు. మ్యాక్సిమం September 16th మూవీ రిలీజ్ అయ్యేలాగా ఉంది. ఒకవేళ కానీ సెప్టెంబర్లో కాలే అంటే అక్టోబర్లో అయితే పక్కా రిలీజ్ అవుతుంది. సో ఇవి గైస్ ఈ మంత్ రిలీజ్ అవ్వబోతున్న టీజర్స్ అండ్ ట్రైలర్స్ అయితే. ఒకవేళ కానీ మనం ఏదైనా మిస్ చేసి ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే కల్కి 2 నుంచి కూడా మనం అయితే ఒక అప్డేట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మన టీఎఫ్ఐ స్టార్ హీరో షూట్స్ గురించి మాట్లాడేదైతే ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ గారు అయితే ఏ షూట్లోనూ పాల్గొనట్లేదు. రీసెంట్గా ఆయనకి ఇంజరీ అవ్వడంతో ఆయన లేకుండా అయితే షూట్స్ అయితే చేస్తున్నారు. ఆయన పార్ట్ ఆఫ్ షూటింగ్ అయితే మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో దీంతో అయితే మనం ఏం భయపడాల్సింది అయితే లేదు. మూవీ అయితే అనుకున్న డేట్కే రిలీజ్ అవుతుంది. విజయ్ మూవీ అయిన రణవాలిని అయితే నవంబర్కి పోస్ట్పోన్ అయితే చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. ప్రొడక్షన్ హౌస్ అయితే కన్ఫర్మ్ చేయలేదు కానీ మూవీ అయితే సెప్టెంబర్లో రిలీజ్ అవ్వదు. కాకపోతే నవంబర్కి పోస్ట్పోన్ చేస్తే అక్కడ కలెక్షన్స్ వస్తాయనేది ఇప్పుడు పెద్ద డౌట్గా మిగిలింది విజయ్ ఫ్యాన్స్కి అయితే. సో రీసెంట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ తర్వాత అయితే అల్లు అర్జున్ గారు కూడా రాకా మూవీ షూట్లో అయితే జాయిన్ అయ్యారు. అలాగే రామ్ చరణ్ గారు ప్రస్తుతానికైతే తన హ్యాండ్ క్యూర్ అయ్యారు. RC-17 మూవీ షూట్లో అయితే జాయిన్ అవుతారు. రాకా మూవీ అయితే ఈ ఇయర్ ఎండింగ్లోపు షూట్ అంతా కంప్లీట్ చేసుకునేలానే అల్లు అర్జున్ గారు ప్లాన్ చేసుకున్నారు. దీని తర్వాత అయితే లోకేష్ కనకరాజన్ గారితో A23 అయితే షూట్ స్టార్ట్ చేస్తారు. సో ఇక ఆగస్ట్ 3rd నుంచి అయితే ఫౌజీ షూట్లో అయితే ప్రభాస్ గారు జాయిన్ అవ్వబోతున్నారు. ఇదైతే ఈ మూవీకి లాస్ట్ షెడ్యూల్ అనే చెప్పాలి. దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ని ముగించుకుని అనుకున్నట్టుగానే 3rd అయితే మూవీ రిలీజ్ అవుతుంది. మన టీఎఫ్ఐ షూట్ అప్డేట్స్ అయితే ఆఫీస్ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ మూవీ అయితే ఒడిస్సీ రన్ని 3 డేస్లోనే కొట్టేసింది ఇండియాలో. ఒడిస్సీ 3 డేస్కి గాను 136 కోట్ల దాకా నెట్ని కలెక్ట్ చేస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 3 రోజులకే 170 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. ఇదైతే ఒడిస్సీ గ్రాస్ కంటే ఎక్కువ. స్పైడర్ మ్యాన్ మూవీ కలెక్షన్స్ గురించి అయితే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాం. అలాగే జననాయకన్, ది ఒడిస్సీ అండ్ చెన్నై లవ్ స్టోరీ మూవీస్ అయితే ఈ సాటర్డే సండే అయితే గ్రోత్ అయితే చూపించేలానే ఉన్నాయి. సో ఇక రామాయణ మూవీ గురించి అయితే ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఈ మూవీ కోసం 375 నుంచి 400 కోట్ల దాకా జస్ట్ ప్రమోషన్స్ కోసమే పెడతారు అయితే ఒక రూమర్ అయితే నడుస్తుంది. సో ఇవి గైస్ మన టీఎఫ్ఐ అప్డేట్స్. ఒకవేళ కానీ మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఏదైనా అప్డేట్ని మిస్ అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇదైతే మర్చిపోకండి. Thank you for watching our video guys. Signing off, Cinematic Chris. Thank you.